రుణానుబంధానికి మనుషులు జంతువులనే తేడా ఉండదు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం మీగడంపాడు తండాకు చెందిన గిరిజన రైతు రూపావత్ చిన్నానాయక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చిన్నానాయక్ ను మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నానాయక్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఇంటికి తీసుకువచ్చారు. బంధుమిత్రుల ఆఖరి చూపు కోసం ఉంచారు. ఇంతలో అక్కడికి ఆ గ్రామంలో సంచరించే ఆంబోతు వచ్చింది. ఫ్రీజర్ లో ఉంచిన చిన్నానాయక్ మృతదేహాన్ని చూసి అక్కడే ఆగిపోయింది. మిత్రమా, నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోతున్నావా అన్నట్టుగా నాయక్ తల వద్ద పడుకుని మూగగా రోధించింది. దీంతో అక్కడున్న వారందరూ ఆ మూగజీవి ప్రేమకు ఆశ్చర్యపోయారు. ఆఖరి చూపు కోసం వచ్చిన బంధువులు అంత్యక్రియలు నిర్వహించేంత వరకు ఏర్పాట్లు పూర్తి చేసి నాయక్ మృతదేహాన్ని కదిలించేందుకు ప్రయత్నించినా ఆ ఆంబోత్ అక్కడి నుంచి లేవకుండా కన్నీరు కారుస్తూనే ఉండిపోయింది.